వైసీపీ తొత్తులులాగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి నా మీద ఎప్పుడు కూడా ఒక్క కేసు లేదు, మా నాయన మీద ఎప్పుడు కేసు లేదు, మా తాత మీద ఎప్పుడు కేసు లేదు. అన్న చాలా ఉంది, 4.5 సంవత్సరాల నుంచి దొబ్బారన్న. ఆగన్నా, ఈరోజు చూస్తే నా మీద 16 కేసులు. అన్నారందరూ అడుగుతున్నా, ఒక్కసారి మీలో ఎవరెవరి మీద కేసులు పెట్టినారో కేసులు లేపండి అందరూ. అన్న లేపండి, నా స్టేజ్ మీద కూడా ఎంత పెట్టినా చేతులు లేపండి. ఇది మన దౌర్భాగ్యం. కేసులు పెట్టాలా, భయపించాలా, నాయకులు లాక్కోవాలా? ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఒక్కసారి ఎలక్షన్ హియరింగ్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీగాడం ఖాయం, ఎవరుండే పరిస్థితి ఉండదు. నేను కూడా ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాట చెప్పదలుచుకున్నా, మంచి పని చేసే మంచి మనుషులు ఉంటే తీసుకుందాం, మనకి మీ స్క్రాప్ వద్దన్నా. మా దగ్గరే చాలా మంది ఉన్నారు, మీ స్క్రాప్ మాకొద్దు, తీసేసిన వాళ్ళు మాకొద్దు. ఎవరన్నా దమ్ము ధైర్యం ఉన్నట్టు వాళ్ళు ఉంటే మనం తీసుకుందాం, కానీ వీళ్ళు లంచాలు ఇస్తున్న వాళ్ళు మనకు వద్దని చెప్పి తెలియజేసుకున్నాం. మొన్న కాళహస్తికి మన అందరమ్మ భువనేశ్వరం వచ్చినారు. మూడు మీటింగ్లు జరిగినాయి మన జిల్లాలో. శ్రీకాళహస్తిలో 3 రోజులు ఉన్నారు. ఆమెతో కలిసి నేను 3 రోజులు ట్రావెల్ చేశాను. మీటింగ్లో మాట్లాడేటప్పుడు పాపం ఆమె గొంతు నిండా బాధ. సారు జైల్లో ఉన్నారు, ఆరోగ్యం బాలేదు, ఏసీలు లేవు, నీళ్లు లేవు, స్నానం చేసేదానికి చల్ల నీళ్ళు ఇస్తా ఉన్నారు ఈ సైకో పాలకులు. ఆ రోజు అమ్మని అడిగా, అమ్మ ఏందమ్మా అంటే, ఏం చేయమంటావు నాయన, మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళా అన్న వస్తాడు, అన్న వచ్చి మీకు భరోసాగా ఉంటాడు, అప్పటి వరకు నేను భరోసా ఇచ్చేదానికి చెప్పింది ఆ మహాతల్లి. నిజంగా ఆమె కాళ్ళకి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా. ముఖ్యంగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా, ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు తీసేస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారు. దయచేసి ప్రతి వారం మన ఓటుందా లేదా చూసుకోవాలా, మన పిల్లల ఓట్లున్నాయా, మన తల్లిదండ్రులు ఓట్లున్నాయా అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలా. అట్నే మరి ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చామో ప్రతి దగ్గర కూడా మరి భవిష్యత్తు గ్యారంటీ ప్రతి ఒక్కరు చేయాలా. దీంట్లో ఒక మాట మాత్రం మేము గర్వంగా చెప్తున్నాం, బాదుడే బాదుల్లో శ్రీకాళహస్తి నెంబర్ 1 ఉంది, భవిష్యత్తు గ్యారంటీలో శ్రీకాళహస్తి నెంబర్ 1 ఉందని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటూ, లాస్ట్ బట్ ద లీస్ట్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, జై లోకేష్.